హలో ఫ్రెండ్స్ అందరికి మేము ఈరోజు అయితే జాతరకి వెళ్తున్నాం. జాతర అంటే పక్కూరికి కాదండి, మా ఊర్లోనే. ఎక్కడ అంటే వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మేమైతే దీన్ని రథం పున్నం అంటాం. మేమైతే ఈవినింగ్ 5కి వెళ్ళేసరికి అప్పుడప్పుడే కొద్దిగా జాతర స్టార్ట్ అవుతుంది. చిన్నప్పుడు జాతరలకు అయినప్పుడు ఇవి కొనిపించకుండా అక్కడనే కూర్చొని పొట్టు చేసేటోళ్ళం. ఇప్పుడు వీటి మీద ఇంట్రెస్టే పోయింది మొత్తం. జాతరలో పోయేటప్పుడు ఇవి కనిపించినాయి, మనమే దయాలు లెక్కుంటాం అవి ఎందుకని సపరేట్కున్నా. తర్వాత ఈ కమ్మలు చూసిన రేట్ తక్కువ ఉన్న నాకు ఎందుకు నచ్చలే, పక్కకు వచ్చేసిన. తర్వాత ఈ బొమ్మలు, ఈ డెకరేషన్ ఐటమ్స్ చూసాం, కానీ అందరి ఇంట్లో ఉన్నట్టుంటే నాకు ఎందుకో డిఫరెంట్గా అనిపించదు. మన ఇంట్లో డిఫరెంట్గా ఉండాలి ఏదైనా ఉంటే. అన్నీ చూసి అలసిపోయామని స్వీట్ కార్న్ కూడా కొనుక్కొని తిన్నాం. తర్వాత మా చెల్లి లైట్లు కొనుక్కుంటా అంటే పాపం చిన్నపిల్ల అని కూడా ఇచ్చినాం. తర్వాత దండల కాడికైనా మొత్తం తలదల మెరిసిపోతున్నాయి దండలు. నేను కూడా కొనుక్కున్న ఒకటి. లాస్ట్కి అయితే గుడి చుట్టూ తిరుక్కుంటానైతే రథం కాడికైతే వచ్చేసినాం. మా అత్తమ్మ అయితే మార్నింగే వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసి వచ్చింది. నేను జస్ట్ దేవునికి మొక్కుకున్నా. నేనైతే చిన్నప్పటి నుంచి సిరిసిల్లాలోనే ఉంటున్నా, కానీ ఫస్ట్ టైం ఈ జాతరకి వెళ్ళడం. దేవునికి పూజలు 3-4 డేస్ చేసిన తర్వాత లాస్ట్ రోజు జాతర అయితే జరుగుతుంది ఇక్కడ. ఇదే మా సిరిసిల్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్. చూడండి, ఇది బయట నుండి తీసిన వీడియోనే. క్రౌడ్ బాగా ఉండే, నేను లోపలికైతే వెళ్ళలేదు. లైట్లతో ఎంత బాగా కనిపిస్తుందో. మీకు తెలుసా, తెలంగాణలోనే పెద్ద రథం ఎక్కడ ఉందంటే అది మా సిరిసిల్ల వెంకటేశ్వర స్వామి వారి రథం మాత్రమే. ఇక చూడండి, గుడి పక్కన స్వామివారి డెకరేషన్ ఎంత బాగా చేశారో. అందరు వచ్చి ఫొటోస్ దిగుతురని మేము వీడియో తీసుకున్నాం. ఇట్లా ఫొటోస్ కూడా దిగినాం ఒక 2-3. నేను కొనుక్కున్న కండద్దాలని మా చెల్లె పెట్టుకుని ఓవర్ యాక్షన్ చేస్తుంది. చూడండి, జాతరకి ఎంతమంది వచ్చారు. మేము వచ్చినప్పటికి ఇప్పటికి ఎంతమంది పెరిగిపోయారు. ఈ జాతరకి సిరిసిల్లలో ఉన్న వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగా మంది వస్తారు, అందుకే ఇంత క్రౌడ్. ఈ జాతరనైతే ప్రతి సంవత్సరం దసరా అయిపోయిన తర్వాతనే వస్తుంది. నేనైతే ఈ జాతరకి ఎప్పుడు పోలేను కాబట్టి ఇంతమందిని చూసి ఏంద్రా అయ్యా ఈ జనాభా ఒత్తొత్తి వాడెత్తురేంద్రా దీనిలా అనుకున్నా. మేము ఈవినింగ్ 5కి స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది కాబట్టి అన్ని మంచిగా తొందరగా చూసుకున్నాం. మంచిగా ఎంజాయ్ చేసుకుంటే టైంపాస్ చేసుకుంటూ వచ్చినాం. అదే ఇట్లా 7కి స్టార్ట్ అయితే వామ్మో ఈ మందిలో ఏమి వెళ్ళేటోళ్ళం మేము. మా జాతరన అయితే అయిపోయింది. మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్గా ఆకలేసింది, అందుకే ఎక్కువ తిన్నాము. ఈవిడే మా అత్తమ్మ. మా చెల్లెని చూడండి సాస్ వేసుకుంటుంది. నేనైతే జాతరలో ఏమేమి కొనుక్కున్నా అంటే బండి కొనుక్కున్నా. చెప్పినా కదా, అందరి ఇంట్లో ఉన్నట్టుంటే నాకు డిఫరెంట్గా అనిపించేది. ఇట్లాంటి షోకేస్ ఐటమ్స్ ఉంటే నాకు మస్తు అనిపిస్తుంది. అట్లనే చిన్న కారు కూడా కొనుక్కున్నా. నాకు ఈ కార్లు అంటే మస్తు ఇష్టం. ఎక్కడ చూసినా కానీ తెచ్చుకుంటా. మా స్కార్పియో లెక్కనే అనిపించింది సేమ్ చూడంగానే, అందుకే తెచ్చేసుకున్నా. ఈ వీడియో అయితే ఇంతే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.